గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే దేశానికి కవచంలా సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి స్ఫూర్తితో ఏర్పాటు 2035 నాటికల్లా సిద్ధం. అన్ని ప్రధాన వ్యవస్థలకు దీంతో రక్షణ. మళ్ళీ దుస్సాహసం చేస్తే పాక్కు చావు దెబ్బే. రైతుల ప్రయోజనాలను కాపాడతాం. యువత ఉపాధికి 1,00,000 కోట్లతో పథకం. దీపావళిలోపు జీఎస్టీలో సంస్కరణలు తెస్తాం. ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన పరాక్రమవంతులకు ఎర్రకోట బురుజుపై నుంచి వందనం చేసే అవకాశం లభించినందుకు గర్వపడుతున్న మన వీర సైనికులు శత్రువుకు ఊహించిన విధంగా శిక్ష విధించారు. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చి సామాన్యులను దారుణంగా హత్య చేశారు. ఆ ఘటనతో దేశం మొత్తం ఆక్రోశం నిండిపోయింది. దానికి ప్రతిరూపమే ఆపరేషన్ సింధూర్. 22వ తేదీ తర్వాత మేము సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. రణనీతి, లక్ష్యం, సమయం అన్నీ వాళ్లే నిర్ణయించుకుని 100 కిలోమీటర్లు శత్రుభూమిలోకి దూసుకుపోయి ఉగ్రవాదులను మట్టిలో కలిపారు. ఉగ్ర సౌదాలను తుత్తునీయలు చేశారు. దాంతో ఇప్పటికీ పాకిస్తాన్ ఉలిక్కి పడుతోందంటూ శ్రీకృష్ణుడి స్ఫూర్తితో దేశానికి సుదర్శన చక్ర భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ కవచంలో కీలకమైన వ్యవస్థలకు రక్షణ కల్పిస్తామని, దేశాన్ని శత్రు దుర్భేద్యంగా తయారు చేస్తామని ఉద్ఘాటించారు. 2035 నాటికల్లా ఈ కొత్త భద్రతా వ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఇక్కడ ఎర్రకోట బురుజుపై 12వసారి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన అనంతరం ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి 103 నిమిషాలు ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ నుంచి అంతరిక్షం దాకా అన్ని రంగాలను ఆయన స్పృశించారు. ప్రతి రంగంలో ఆత్మనిర్భరత సాధించాలని పిలుపునిచ్చారు. వచ్చే దీపావళి నాటికి జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చి సామాన్యులపై పన్నుల భారం తగ్గిస్తామని ప్రధాని కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులను అభినందించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక దర్జాగా ప్రయాణించండి. స్త్రీ శక్తితో మహిళలకు ఆర్థిక స్వాతంత్రం అన్నగా కానుకిస్తున్న సూపర్ 6 సూపర్ హిట్. మున్ముందు బస్సుల్లో మహిళా డ్రైవర్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. స్వాతంత్ర దినోత్సవం రోజున ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని ప్రారంభించి మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించామని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రతి ఆడబిడ్డ రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా స్వేచ్ఛగా వెళ్ళి అధికారం ఇచ్చామన్నారు. సూపర్ 6 అన్నాడు చెప్తే నమ్మలేదని, ఈరోజు సూపర్ హిట్ అయిందని గర్వంగా చెప్తున్నానని పేర్కొన్నారు. ప్రతి మహిళ, యువతి ఉద్యోగాలకు రూపాయి ఖర్చు లేకుండా బస్సులో వెళ్ళొచ్చు. ఉపాధి పనులకు, కూలి పనులకు వెళ్లేవారు ఉచితంగా ప్రయాణించవచ్చు అని చెప్పారు. చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ శుక్రవారం ఉండవల్లి నుంచి విజయవాడ బస్టాండ్ వరకు మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి వచ్చి బస్టాండ్ ఆవరణలో స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు. సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రూపాయి కూడా చెల్లించే పని లేకుండా ఇది అన్నటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేశారు. ఇకపోతే ఉక్రెయిన్పై శాంతి చర్చలు. ట్రంప్, పుతిన్ మధ్య అలస్కాల మంతనాలు. ప్రపంచం యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న శిఖరాగ్ర చర్చలు మొదలయ్యాయి. ఉక్రెయిన్లో శాంతి స్థాపన జయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం భేటీ అయ్యారు. అలస్కాలోని యాంకరేజ్ వీరి భేటీకి వేదిక అయింది. చర్చలో ఇరు దేశాల కీలక నేతలు పాల్గొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రోజుకి రూపాయన్నరతో 10 లక్షల రూపాయలు, ₹2తో 15 లక్షల రూపాయలు ప్రమాద బీమా పాలసీలతో సామాన్యుడికి తపాలా శాఖ ధీమా. ఇటీవల ఓ వ్యక్తి పిల్లలకు పాఠశాలలో వదిలిపెట్టి ఇంటికి వస్తుంది కానీ ప్రయాణిస్తుంది ద్విచక్ర వాహనం లారీ గొట్టతో అక్కడికక్కడ మరణించారు. దీంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడింది. ఓ వ్యక్తి ముక్కు సమస్యతో ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ వైద్యులు దానికి ఆపరేషన్ అవసరం, 1,00,000 వరకు ఖర్చు అవుతుందని, దీంతో ఆపరేషన్ వాయిదా వేసుకున్నారు. కొన్నాళ్ళ తర్వాత మరో ఆసుపత్రికి వెళ్తే 2 లక్షలు అవుతుందన్నారు. ఏదైనా రోడ్డు ప్రమాదం సంబంధించి గాయాలైనప్పుడు లేదా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళిన సందర్భంలో ఇలా అధికంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు పాక్షికంగా లేని పక్షంలో తాత్కాలిక వైకల్యం కూడా ఏర్పడవచ్చు. ఈ క్రమంలో రక్షణగా ప్రైవేట్ బీమా పాలసీలు ఉన్నప్పటికీ ప్రీమియం అధికంగా ఉండటంతో వాటి పట్ల ప్రజలు ఆసక్తి కనబరచడం లేదు. ఈ తరుణంలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థ, తపాలా శాఖ సంయుక్తంగా ప్రమాద బీమా పాలసీలు అందుబాటులో తెచ్చింది. బీమా పాలసీని 18 నుంచి 65 సంవత్సరాల వయసు కలవారు ఎవరైనా తీసుకొచ్చి దీన్ని తెరవడానికి దగ్గరలో తపాలా కార్యానికి వెళ్తే సరిపోతుంది. ఆధార్ కార్డు, దాంతో లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉండాలి. వైద్య పరీక్షలు చేసిన తర్వాత కొందరికి వర్తిస్తుంది, సాయుధ బలగాలకి ఇది వర్తించదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రాజ్భవన్లో సందడిగా తేనీటి విందు. గవర్నర్, సీఎం మధ్య సరదా సంభాషణ. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ శుక్రవారం సాయంత్రం రాజ్భవన్ నిర్వహించిన తేనీటి విందు ఎట్ హోమ్ సందడిగా సాగింది. రాజ్భవన్కి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మీద ముందుగా గవర్నర్ని కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. తర్వాత వాళ్ళకి గవర్నర్ విందిచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. వాస్తవంగా ఎట్ హోమ్ అనే ప్రోగ్రాము ఎప్పుడూ కూడా అన్ని పార్టీలు అట్లాగే ఇంటలెక్చువల్స్ అందరితో కూర్చుని జరిగేటటువంటి. ఒకప్పుడు నరసింహన్ గవర్నర్గా ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా అన్ని పార్టీలు అటెండ్ అయ్యాయి. వెరీ రేరెస్ట్ ఆఫ్ రేర్ సిచ్యుయేషన్లు తప్పించి అంత బద్ధ శత్రుత్వము తెలంగాణ ఉద్యమ ఇంపాక్ట్తో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆ తర్వాత కూడా ఇద్దరు అటెండ్ అవుతుండేవాళ్ళు. ఇప్పుడు అసలు 2 రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్షాలు అందులో పార్టిసిపేట్ చేయకపోవడం అనేది దౌర్భాగ్యం. అయితే సాక్షి వచ్చేటువంటి దుస్సాహసానికి దిగారు. ఖబర్దార్, మర్చిపోలేని పాఠం తప్పదు. పాక్ ప్రధాని మోడీ హెచ్చరిక. ప్రతి ఒక్కరూ భారత్లో మన తోటి వారి చెమటలు తయారు చేసిన వస్తువులే వాడతామని ప్రతినిబూరుదాం. ఇతరులు వాడేలా చేద్దాం. స్వదేశీ వస్తువులే అమ్ముతామంటూ ప్రతి చిరు వ్యాపారి, దుకాణదారు బోర్డు పెట్టాలి. ప్రతి రంగులోనూ దేశీ తయారీ వస్తువులే ఉండాలి. వాటిని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరాలి.
టారిఫ్లతో మన రైతులు, పశుపాలకులు, మత్స్యకారులతో సహా ఎవరు నష్టపోకుండా అండగా నిలుస్తా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జీఎస్టీలో 2 స్లాబులే, 5%, 18% మాత్రమే. లగ్జరీ వస్తువులపై మాత్రం 40% ప్రత్యేక రేటు. కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదన, దీనిపై మంత్రుల బృందం అధ్యయనం. సెప్టెంబర్ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో నిర్ణయం. దీపావళి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గే విధంగా జీఎస్టీలో కీలక సవరణలు తీసుకురాబోతున్న ఎర్రకోట వేదిక ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడంతో మధ్యతరగతి ప్రజలకు ఆశలకు కొత్త రెక్కలొచ్చాయి. వ్యవసాయం, టెక్స్టైల్, ఫెర్టిలైజర్స్, ఆటో విడిభాగాలు, చేతి వృత్తులు, వైద్య పరికరాలు, మెడికల్ ఇన్సూరెన్స్ వంటి రంగాల ఉత్పత్తులు 5% పరిధిలోకి తీసుకురావడం ద్వారా మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం కలిగించే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం 12% స్లాబులో వెన్న, నెయ్యి, పండ్లు, మొబైల్ ఫోన్స్ వంటి 14 ఉత్పత్తులను, వీటిలో అత్యధిక భాగం 5% పరిధిలోకి తీసుకొస్తారని అంచనా. అలాగే 28% స్లాబులో ఏసీ, ఫ్రిడ్జ్, కార్లు, మోటార్ సైకిల్స్, కూల్ డ్రింక్స్, పొగాకు, లగ్జరీ వస్తువులు ఉండగా వీటిలో కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, కూల్ డ్రింక్స్ వంటి ఉత్పత్తుల్ని 18% పరిధిలోకి తీసుకొచ్చి పొగాకు, లగ్జరీ ఉత్పత్తులపై 40% వరకు భారం వేయవచ్చని తెలుస్తుంది. ప్రస్తుతం 18% స్లాబులో ఉన్న కొబ్బరి నూనె, టూత్పేస్ట్, సబ్బులు, కార్న్ ఫ్లాక్స్ వంటి వస్తువులు కూడా 5% పరిధిలోకి తీసుకురావాలని పలు రాష్ట్రాలు ఇప్పటికే సూచించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేల లీలలు, ముద్దుల ముచ్చట, కోన నైట్ కాలింగ్ అంటూ ఒక వార్తను వేసుకొచ్చారు. ఇందులో ఏదైతే ఇంతవరకు వైసీపీ వాళ్ళ మీద వచ్చేటటువంటి ఆరోపణలు ఇప్పుడు వీళ్ళ మీద వస్తున్నాయి అన్నటువంటిది. దేశమంతా ఘనంగా స్వాతంత్ర దినోత్సవం సంబరాలు జరుపుకున్న వేళ రాష్ట్ర అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బరితెగించి ప్రవర్తిస్తుండడంతో మహిళలు రక్షణ కార్యవాలాడుతున్నారు. పైశాచిక వేధింపులతో గుండె బరువై రాలిపోతున్నారు. బాధ్యత మర్చిన టీడీపీ ప్రజాప్రతినిధులు విశృంఖల వైఖరితో మహిళలు బెంబేలెత్తుతున్నారు. కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతుంది. విద్యార్థులైన మహిళలను సైతం కామ పిశాచాలు వేధిస్తుంటే కట్టడి చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు కళ్ళు మూసుకుని కూర్చున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ట్రెండ్కి తగ్గట్టు మారాలి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంజనీరింగ్ బోధన తీరుపై ఏఐసిటిఈ అన్నటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇంజనీరింగ్ బోధన తీరులో మార్పు రావాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు దేశంలోని అన్ని యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలకు ఇటీవల విడుదల చేసింది. ఎక్కువ మంది విద్యార్థులు చేరుతున్న కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధం ఎమర్జింగ్ కోర్సులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొంది. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా బోధన ఉండాలని తెలిపింది. ఫ్యాకల్టీ అప్గ్రేడ్ అవ్వాలని, కాలేజీలు, వర్సిటీలు శిక్షణ కార్యక్రమాలకు పదును పెట్టాలని వివరించింది. ఇదే తీరుగా బోధన సాహిత్య విద్యార్థులు నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటాను, ఉపాధి అవకాశాలు సన్నగిలుతాయని తెలిపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అంటూ సీఎం చంద్రబాబు సూపర్ చీటింగ్, మాజీ మంత్రి అమ్మటి రాంబాబు ఫైర్. 15 ఆగస్టు నాడు అబద్ధాలైన ఎన్నికల హామీలో ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదు. పులివెందులో ఒంటిమెట్లో ఓటర్ల వేలిపై సిరా చుక్కలేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే టీడీపీ కార్యకర్తనే అరెస్ట్ చేస్తారా, మీకెంత ధైర్యం, బయటకు రారా నా కొడుక అంటూ ఎక్సైజ్ ఎస్ఐపై టీడీపీ నేతల దౌర్జన్యం. 15 ఆగస్టు రోజున మద్యం అమ్మిన ఆ పార్టీ కార్యకర్త అంటూ స్వతంత్ర దినోత్సవం రోజున మద్యం అమ్మినంత మాత్రం టీడీపీ కార్యకర్తను ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా, దమ్ముంటే ఇప్పుడు బయటకు రారా నా కొడుక అంటూ ఎక్సైజ్ ఎస్ఐపై టీడీపీ నేతలు దౌర్జన్యాన్ని దిగారు. దర్శి ఎక్సైజ్ కార్యాలయం శుక్రవారం చోటు చేసుకునే ఘటన సంచలనంగా మారింది. దొనకొండలో 15 ఆగస్టు రోజున అక్రమంగా మద్యం అమ్ముతున్నారన్న సమాచారం మేరకు దర్శి ఎక్సైజ్ ఎస్ఐ రఘు సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి తనిఖీకి వెళ్లారు. బెల్ షాప్ నిర్వాహకుడు దగ్గెంపూడి బాలకృష్ణ వద్ద మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులో తీసుకుని దర్శి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ తరలించారు. నిందితుడు విచారిస్తున్న సమయంలో సుమారు 10 కార్లు దొనకొండ, దర్శి మండలాలకు చెందిన 70 మందికి పైగా టీడీపీ శ్రేణులు ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లి ఎస్ఐపై దౌర్జన్యానికి దిగారు. మీకు ఎంత ధైర్యం ఉంటే మా టీడీపీ కార్యకర్త నష్ట చేస్తారు, ఉద్యోగం చేయాలనుకుంటున్నారు లేదంటూ దుర్భాషలాడి బెదిరించారు. ఊరూరా మద్యం బెల్ట్ షాపులోనే ఆ షాపులు మీకు కనిపించలేదు, మావాడే కనిపించాడంటూ రెచ్చిపోయారు. నియోజకవర్గంలోని అన్ని షాపులు ముయించండి అంటూ ఊగిపోయారు. మావాడి వద్ద స్వాధీనం చేసుకుని బాటిల్ వెనక్కి ఇచ్చేయండి, మా వాడిని వెంటనే పంపించారు, లేదంటే మేము అంతూ చూస్తాం, ఎలా ఉద్యోగాలు చేస్తారు చూస్తామని బెదిరిస్తూ నిందితుడిని తీసుకెళ్లిపోయారు. మద్యం మత్తులో ఉన్న టీడీపీ శ్రేణులు పట్టుబడిన వ్యక్తిని తీసుకెళ్తున్న ఎక్సైజ్ పోలీసులు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. ఎక్సైజ్ ఎస్ఐని వివరణ కోరగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని ఎక్సైజ్ స్టేషన్కి తీసుకొచ్చి కేసు నమోదు చేసామన్నా టీడీపీ నేతలు దౌర్జన్యం ప్రశ్నించగా ఆయన స్పందించలేదు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి సూపర్ 6 సూపర్ హిట్ అన్నటువంటిది. సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థం ఇచ్చాం, ఆ సంక్షేమానికి సాట్ లేదు, అభివృద్ధికి అడ్డు లేదు. 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, 10,000 కోట్లతో తల్లికి వందనం, అన్నదాత ఖాతాల్లో 3,173 కోట్ల జమ, 2,684 కోట్లతో 2 కోట్ల రాయితీ సిలిండర్లు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఈ నెలాఖరుకు 16,340 టీచర్ పోస్టులు భర్తీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు 10,000, అర్చకులకు వేతనాలు 15,000 పెంచాం. నాయి బ్రాహ్మణులకు 25,000 చేశాం. గీత కార్మికులకు 10% మద్యం షాపులు, బార్లు, మత్స్యకారులకు 259 కోట్ల సాయం. చేనేత కండగా ఉచిత కరెంట్, ఇమాములకు 10,000, మౌజన్లకు 5,000, ఎస్సీ వర్గాలకు నష్టం లేకుండా వర్గీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కాకినే వణికించే కిలేడి అంటూ రాష్ట్ర సచివాలయంలోనూ హల్చల్, అత్యున్నత అధికారుల పేర్లతో పైరువీలు. వైసీపీఎంలో మొదలైన ఆమె దిశ, కూటమి వచ్చాక 6 నెలలు సైలెన్స్. ఇప్పుడు మళ్లీ రెచ్చిపోతున్న లేడీ డాన్. 3 జిల్లాల్లో పోలీసులకు అడలంటాం. ఉన్నత స్థాయి అధికారిని కాదు, కనీసం ప్రభుత్వోద్యోగిని కూడా కాదు, కానీ సచివాలయంలోకి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తుంది. నేరుగా సీనియర్ ఐఎస్ ఛాంబర్లోకి కూర్చుంటుంది, హడావిడి చేస్తుంది, హల్చల్ సృష్టిస్తుంది. వైసీపీ అధికారంలో ఉండగా హవా నడిచింది. కూటమి వచ్చాక కొన్నాళ్ళు సైలెంట్ కూడా మళ్ళీ తన ప్రతాపం చూపిస్తుంది. ఇంతకీ ఎవరామే ఏమా కదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉచిత బస్ జోష్ అంటూ
ఉండవల్లి నుంచి విజయవాడకు బస్సులో ప్రయాణించి వచ్చి పథకాన్ని ప్రారంభించి సీఎం చంద్రబాబు బెజవాడ రోడ్లపై ఉచిత బస్సు సందడి చేసి మహిళలకు కొత్త జోషి నింపింది. బెజవాడలో జెండా ఊపి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే స్త్రీ శక్తి పథకం ప్రారంభించేది చంద్రబాబు ఉండవల్లి నుంచి బస్సులు ప్రయాణించి వచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉచిత బస్సుపై వైసీపీ విషయం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన మహిళలు ఉచిత బస్సులపై వైసీపీ రాద్ధాంతం మొదలుపెట్టింది. సూపర్ 6 పథకాలను అమలు చేయడం లేదంటే ఇంతకాలం వ్యాగి చేశారు. తెరా స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకాన్ని కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టగానే రోడ్డెక్కి అడ్డంకులు సృష్టించడం మొదలుపెట్టారు. వైసీపీ నేతలు శుక్రవారం పలు చోట్ల ఉచితం పరిధిలోకి రాని బస్సులెక్కి కండక్టర్తో కావాలని గొడవకు దిగారు. ఆ వీడియోలను వైసీపీ సోషల్ మీడియాలో పెట్టి హల్చల్కి ప్రయత్నించారు. మహిళలు ఉచిత ప్రయాణానికి 5 రకాల సర్వీసులు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీసీలోని సింహభాగం బస్సులు స్త్రీ శక్తి పథకానికి కేటాయించింది. అయితే హై అండ్ ఏసీ బస్సులు ఈ పథకం పరిధిలోకి రావని జగన్ పార్టీ నేతలకు తెలుసు. అయినా గొడవ కోసం గొడవ పెట్టుకుని హడావిడి చేయాలని చూస్తున్నారు. కూటమి పార్టీలు గత ఎన్నికల్లో సూపర్ 6 పథకాలను రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చే అన్నట్టుగానే అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఒక్కో పథకం అమలు చేస్తూ తాజాగా స్త్రీ శక్తి పథకాన్ని కూడా ప్రారంభించే. దీంతో వైసీపీ మోకలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్త్రీ శక్తి పథకంపై వైసీపీ కోర్ గ్రూప్ అంతర్గతంగా సమావేశమైనట్టు తెలిసింది. ఈ పథకంపై విషం చెమ్మాలని నిర్ణయించారు. 70 కిలోమీటర్ల పరిధికి ఉచిత బస్సు పరిమితమైన స్త్రీ శక్తి పథకం ఆర్డినరీ బస్సులకి వర్తింపు చేస్తున్నట్టు అబద్ధాలను అర్ధ సత్యాలను విస్తృతంగా ప్రజల్లో వ్యాప్తి చేయాలని భేటీలను నిర్ణయించినట్టు తెలిసింది. పేదల ఏపీ బస్సులు ఎక్కకూడదా, ఏసీ బస్సులు ఎక్కకూడదా అంటూ పొంతనలేని నినాదాలను ప్రచారంలోకి పెట్టేందుకు తాడేపల్లి ప్యాలెస్ సిద్ధమవుతున్నట్టు సమాచారం అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. వాళ్ళకి టిప్ ఇచ్చినట్టుంది ఏం చేయాలన్నట్టుంది. ఇది దినపత్రిక వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.